ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ మానసిక స్థితి చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మీకు ఉపశమనం లభించవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతారు. మీ ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. మీరు కోరుకున్న విధంగానే విషయాలు జరుగుతుండటంతో మీరు సంతోషంగా ఉంటారు. మీ వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు రూపుదిద్దుకుంటాయి. ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. మీరు మీ పని మరియు ప్రణాళికలతో సంతృప్తి చెందుతారు. మీ చిరకాల కోరిక నెరవేరవచ్చు. ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి యొక్క మార్గదర్శకత్వం మరియు మద్దతు మీ వృత్తికి కొత్త దిశను ఇవ్వగలవు. ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాల ఫలాలు మీకు లభిస్తాయి. స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీకు వారి మద్దతు లభిస్తుంది. ఈ రాశి స్త్రీలకు ఆత్మవిశ్వాసం, ఆకర్షణ మరియు సృజనాత్మకతను పెంచుతుంది. ప్రేమ సంబంధాలలో శృంగారం మరియు పరస్పర ఆకర్షణ పెరుగుతాయి. మీ భాగస్వామితో బయటకు వెళ్లడం గురించి లేదా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక గురించి చర్చ జరగవచ్చు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి, లేకపోతే చిన్న విషయాలకే వివాదాలు తలెత్తవచ్చు. వివాహిత స్త్రీలు తమ భర్త యొక్క భావాలను, అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒంటరి మహిళలు ఆకర్షణీయమైన కళాత్మకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. సృజనాత్మకత ఆలోచనలు మరియు మెరుగైన ప్రదర్శన కార్యాలయంలో గుర్తింపును తెస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఏదైనా కొత్త ప్రాజెక్టు బాధ్యత లభించవచ్చు. ఫ్యాషన్, మీడియా, విద్య, కౌన్సిలింగ్ మరియు సృజనాత్మకత రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారులు మీ పనిని, ఆలోచనలను మెచ్చుకోవచ్చు. వ్యాపారం చేసే మహిళలు కొత్త ఆఫర్ల పథకాల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొత్త మరియు సృజనాత్మకత మార్గాల ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉండవచ్చు. సౌందర్య, ఫ్యాషన్, ప్రయాణం మరియు విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెరగవచ్చు. ప్రదర్శన కోసం చేసే లేదా త్వరితగతిన లాభాలు ఇచ్చే పెట్టుబడులకు దూరంగా ఉండండి. బడ్జెట్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. పొదుపు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. శక్తి, ఉత్సాహం ఉండడం మంచిదే, కానీ ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త హాని కలిగిస్తుంది. తీపి, వేయించిన మరియు బయటి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు పెరగవచ్చు. ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల కంటి అలసట కలగవచ్చు. డిహైడ్రేషన్ మరియు శరీర బలహీనతను నివారించడానికి తగినంత నీరు త్రాగండి. సమయానికి భోజనం చేయడం, సమతుల్య దినచర్యను పాటించడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ ఉద్యోగానికి, కెరీర్కు చాలా మంచి రోజు కావచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు పనిచేసే విధానం మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ పలుకుబడి పెరుగుతుంది, కానీ దీనివల్ల కొంతమందికి అసూయకుడు కలగవచ్చు. ఎవరిపైన ప్రతికూల భావాలు పెంచుకోవద్దు. వ్యాపారంలో ఒకరిని గుడ్డిగా నమ్మడం హానికరం కావచ్చు. మీరు చేసిన ఒక పొరపాటు వల్ల మీ నాన్నగారు మీపై కోపగించుకోవచ్చు. మీ పిల్లల చదువు లేదా కెరీర్ కోసం ఇంటి నుండి దూరంగా వెళ్ళవచ్చు. ఈరోజు మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరవచ్చు. మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. ఆత్మీయులను, స్నేహితులను కలవడంలో మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. మీ గౌరవం, మర్యాద పెరుగుతాయి. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ రాశి వారికి ఈరోజు అత్యంత ఫలవంతంగా ఉంటుంది. లాభదాయకంగా ఉండి అనేక కొత్త సువర్ణ అవకాశాలను తీసుకురావచ్చు. అనుకూలమైన గ్రహ స్థానాల ప్రకారం మీరు మీ సమయాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టి మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే జీవితంలో ప్రతి రంగంలోనూ గొప్ప విజయాన్ని సాధిస్తారు. వృత్తి మరియు వ్యాపారం పరంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార లేదా వృత్తి సంబంధిత పర్యటన మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా కొంతమంది కొత్త మరియు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను కూడా పరిచయం చేస్తుంది. ఈ కొత్త పరిచయాలు భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు ముఖ్యమైన అవకాశాలను అందిస్తాయి. ఉద్యోగం చేసే మహిళలు తమ పనిలో విజయాన్ని సాధించి కుటుంబం మరియు కార్యాలయం నుండి ప్రత్యేక ప్రశంసలు మరియు గౌరవాన్ని పొందవచ్చు. కొంతకాలంగా భూమి, ఇల్లు లేదా ఫ్లాట్ను కొనాలని లేదా అమ్మాలని ప్రణాళిక వేసుకుంటున్న వారి కోరిక నెరవేరవచ్చు. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మరియు సురక్షితంగా ఉంటుంది. ఆస్తి ఒప్పందాలు మరియు వ్యాపార పర్యటనలు గణనీయమైన ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నవారికి ఉత్తేజకరమైన మరియు కోరుకున్న వివాహ ప్రతిపాదనలు అందవచ్చు. దీనివల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మరియు గాఢమైన పరస్పర అవగాహన పెరుగుతుంది.
మీ తల్లిదండ్రులు కూడా మీ సంబంధాన్ని ఆమోదించి అది ముందుకు సాగేలా చేయవచ్చు. అయితే మీ అమ్మగారి ఆరోగ్యం గురించి మీకు కొంచెం ఆందోళన ఉండవచ్చు. కాబట్టి ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు శక్తి ఉత్సాహంతో నిండి ఉంటుంది. కొత్త ఆలోచనల ప్రణాళికలతో ముందుకు రావడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. మీ కార్యాలయంలో బృందం మద్దతుతో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి కాబట్టి వాటిని బహిరంగంగా పంచుకోండి. మీ విశాల దృక్పథం, సానుకూల వైఖరి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం మీ శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈరోజు మీకు కొత్త అవకాశాలు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ కళలను వెంబడించండి. వాటిని నెరవేర్చడానికి ధైర్యం కూడగట్టుకోండి. సంగీతం, సాహిత్యం మరియు కళలకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలని ఉత్సాహం పెరిగి సృజనాత్మకత ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు లభించవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు లేదా సాహిత్య సమావేశాల్లో పాల్గొనడం ద్వారా మంచి అనుభవాలను పొందగలుగుతారు. ప్రముఖులు లేదా ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధికి ఉపయోగపడగలవు. మీ మాట తీరు మరియు వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాల ద్వారా విలువైన సమాచారం లేదా అవకాశాలు లభించవచ్చు. నూతన విద్యా అవకాశాలు లేదా శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన శుభవార్తలు అందే అవకాశం ఉంది. విద్యార్థులకు లేదా ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్నవారికి అనుకూల సమయం. వృత్తి రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలు కూడా లభించవచ్చు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం మరియు ప్రేమ సంబంధాల్లో సానుకూలత మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజుగా ఉంది. ఒక పాత వ్యాపార ఒప్పందం మీకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టవచ్చు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. సమాజంలోని కొంతమంది మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఒక ప్రభుత్వ సంస్థ యొక్క పనికి సహకరించవచ్చు. కొన్ని ఇంటి పనులను పూర్తి చేయడం గురించి మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుతారు. అందరూ మీతో ఏకీభవిస్తారు. మీ పనిలో కూడా అంతా సవ్యంగా జరుగుతుంది. ఈరోజు మీకు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది. మీరు కొన్ని ప్రత్యేక సమాచారాన్ని కూడా పొందవచ్చు. మీకు కొత్త సామాజిక గుర్తింపు లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని, శక్తిని ఇస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయండి లేదా అత్యంత జాగ్రత్త వహించండి. అదనపు బాధ్యతలతో మిమ్మల్ని మీరు భారంగా చేసుకోకండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీరు ఇష్టపడే కార్యకలాపాల కోసం కొంత సమయం కేటాయించడం ముఖ్యం. యువత తమ భవిష్యత్తు గురించి మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీకు ప్రయోజనకరమైన కొత్త వ్యాపార ప్రతిపాదన రావచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకతను పాటించండి, లేకపోతే చిన్న విషయాలు కూడా విభేదాలకు దారితీయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ప్రయాణం చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య భావజాలమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ప్రేమ సంబంధంలో వివాహానికి కుటుంబ ఆమోదం పొందడానికి ఇది సరైన సమయం. మీ సంభాషణలో సౌకర్యవంతంగా ఉండండి. గ్యాస్ మరియు యాసిడిటీ వంటి సమస్యలను నివారించడానికి అసమతుల్య ఆహారాన్ని మానుకోండి. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను మీ మనసులోకి రానివ్వకండి, లేకపోతే మీరు ఇబ్బందులకు గురవుతారు. మీరు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు తమ చదువుల్లో ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తమ కుటుంబాలతో చర్చించాలి. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములతో వాదనలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వివాదానికి దారితీయవచ్చు. వ్యాపార విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మధ్యాహ్నం 1 తర్వాత మీకు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.